శ్రీరామనవమి వేడుకలలో భాగంగా జిల్లా కేంద్రంలోని అలంకార్ సెంటర్లో శ్రీ సీతారామ వసంత కళ్యాణ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో సీతారామ వసంత కళ్యాణ మహోత్సవం 48వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం నుండి సోమవారం వరకు 3 రోజుల పాటు నిర్వహించే వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అంగరంగ వైభవంగా నిర్వహించే శ్రీరామనవమి వేడుకలకు స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను గీతా మందిరం నుండి అలంకార్ సెంటర్లోని కళ్యాణ మండపం వరకు భక్తుల సీతారామ నామస్మరణతో ఊరేగింపుగా తీసుకువచ్చారు. శ్రీరామనవమి వేడుకలలో భాగంగా జిల్లా కేంద్రంలోని అలంకార్ సెంటర్లో శ్రీ సీతారామ వసంత కళ్యాణ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారామ వసంత కళ్యాణ మహోత్సవం 48వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం నుండి సోమవారం వరకు 3 రోజుల పాటు నిర్వహించే వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అంగరంగ వైభవంగా నిర్వహించే శ్రీరామనవమి వేడుకలకు స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను గీతా మందిరం నుండి అలంకార్ సెంటర్లోని కళ్యాణ మండపం వరకు భక్తులు సీతారామ నామస్మరణతో ఊరేగింపుగా తీసుకువచ్చారు. పోతుగంటి మనోహర్ మమత దంపతులచే సీతారామ కళ్యాణ వేడుకలు ప్రారంభం సందర్భంగా కలశ స్థాపన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం కళ్యాణ వేడుకలకు మహిళలు పసుపు కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం సీతారామ కళ్యాణ ఎదుర్కోలు మహోత్సవాన్ని నిర్వహించారు. నేడు అలంకార్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కళ్యాణ మండపం వద్ద సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహక కమిటీ తెలిపారు. సీతారామ కళ్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు మీలా మహాదేవ్, ప్రధాన కార్యదర్శి తోట శ్యాంప్రసాద్, పెద్దిరెడ్డి గణేష్, కాసం జగన్, వీర్లపాటి రమేష్, పోతుగంటి మనోహర్, మహంకాళి రమేష్, మురారిశెట్టి శ్రీధర్, గుడిపాటి సురేష్, అనిల్, ఉదయ్, గుడిపాటి రమేష్, బూర్ల మధు, రామినేని శ్రీనివాస్, యామ రవి, వందనపు రాజారావు తదితరులు పాల్గొన్నారు.